మెదక్ జిల్లా చేగుంట మండలం చక్రసింగ్ లునావత్ మాట్లాడుతూ మా కులదేవతలను జగదాంబ సంత్ సేవాలాల్ విగ్రహాలను తీసుకెళ్లారు. మా విగ్రహాలను మాకు ఇప్పించే వరకు రాస్తా రోకో చేస్తామన్నారు. ఎంపీడీఓ ఆర్ఎంఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డైల్ 100 రాగానే ఎస్ఐ బాలరాజు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి మీ విగ్రహాలను మీకు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాద్యానాయక్, లునావత్ సుభాష్ నాయక్, రమేష్ నాయక్, రాజు నాయక్, మోహన్ నాయక్, సహదేవ్ నాయక్, రామారావు నాయక్, బన్నీ నాయక్, రామ్జీ నాయక్, విఠల్ నాయక్, ఫకీర్ నాయక్, హరిచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ జర్నలిస్ట్ రాజు రెడ్డిపల్లి. చెప్పొద్దు అట్లా చౌరస్తాలో అయినటువంటి మా యొక్క జెండలను, విగ్రహాలను అతను ప్రతిసారి ఏదో ఒక న్యూసెన్స్ చేసి జెండాలు తీసుకొని పీకేసి అక్కడ పడేయడం, మళ్ళీ విగ్రహాలను తీసుకుపోయి ఇంకో దగ్గర వేయడం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, మాకు ఎవరితో సంబంధం లేదు, కానీ మాకు చెప్పడం వల్లనే వస్తున్నారు, మాకు విగ్రహాలకు దీనికి ఏం సంబంధం లేదని దేవుళ్ళ విగ్రహాలను తీసుకుపోయి పడేయడము, చేయడము, ఇవ్వకపోవడం, మీకు ఏ ఆధారం ఉన్నదని చూపడం, ఇట్లా అన్యాయంగా తీసుకుపోయి ఇక్కడ పడేయడం, చేయడం జరుగుతుంది. మేము దయచేసి ఒకటే కోరుకుంటున్నాం, సమాజంలో మేము కూడా మనుషులమే, మమ్మల్ని కూడా మనుషుల లాగానే చూడాలి, మనుషుల కంటే పశువుల కంటే హీనంగా చూడకండి, మేము కూడా మీతో పాటు సమానమని మేము కోరుకుంటున్నాం. ఎవరికి మేము వ్యతిరేకత కాదు, ఈ విషయంలో మీ దేవుళ్ళైనా మా దేవుళ్ళైనా సమానమే. దేవుళ్ళు ఎవరైనా ఒకరే, ధర్మం ఒకటే ఉంటుంది, కానీ ధర్మాలు 4 రకాలుగా ఎక్కడ లేదు. మేము దయచేసి చెప్తున్నాం, విగ్రహాలను ఇచ్చేసేయండి. మేము చేసుకున్నది విగ్రహాల పూజ మాత్రమే చేస్తున్నారు, కానీ ఇంకా వేరే ఏ కారణం లేదు, ఏ ఉద్దేశం కూడా కాదు. ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇంత రద్దంతం చేయడానికి ఇబ్బంది చేయకూడదు. వాళ్ళు ఎందుకు చేయొద్దు అంటే వాళ్ళు కూడా సేవ చేస్తున్నాం, మేము కూడా సేవ చేస్తున్నాం, కాబట్టి దయచేసి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఎవరికి రచ్చరచ్చ చేయడానికి చెప్పడం కాదు, ఎవరితోటి మాకు ఇది లేదు. కాంట్రవర్సల్ ఎవరికి కులదేవతను కూడా ఈరోజు బంధించారు. మేము ధర్నా చేయడం జరిగింది NH7లో, NHలో. అయితే అదొకటి ఏంటంటే మాకు ఒకటి ఎస్ఐ గారు ఒక హామీ ఇచ్చారు. ఒక హామీ ఏంటంటే నేను కంపల్సరీ మీతో అధికారులతో మాట్లాడిపిస్తా అన్నందుకు మేము ధర్నాను విరమించుకుంటున్నాం. అది వాళ్ళు గిట్ట రేపు చేయని ఎడల మళ్ళీ ధర్నా రేపు మొదలు పెడతామో, ఎల్లుండి కంటిన్యూషన్లో మొదలు పెడతాం. మాకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ధర్నాలు కంపల్సరీ పోరాడుతూనే ఉంటాం.